Watch Kannappa on June 27th at your nearest theatres. వరుస భూకంపాలు బెంబేలెత్తిస్తున్నాయి. బంగాళాఖాతంలో పెను భూకంపం సంభవించింది. దీని తీవ్రత పక్కనే ఉన్న అండమాన్ నికోబార్ ద్వీప సముదాయంపై తీవ్రంగా పడింది. పలు చోట్ల భూమి కంపించింది. తీర ప్రాంతం అల్లకల్లోలానికి గురైంది. కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో తీర ప్రాంతంలో అధికారులు అప్రమత్తమయ్యారు. బంగాళాఖాతంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రెక్టార్ స్కేల్ పై 5.2గా రికార్డైనట్టుగా తెలుస్తోంది. 8.97 ఉత్తర అక్షాంశం, 94.24 తూర్పు రేఖాంశం మధ్య ఈ మధ్యాహ్నం సరిగ్గా 3 గంటల 47 నిమిషాలకు భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది. అండమాన్ నికోబార్ ద్వీప సముదాయంలో భాగమైన పెర్కార్ కు దక్షిణ దిశగా 83 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతాన్ని భూకంపం కేంద్రంగా గుర్తించింది. సముద్ర ఉపరితలం నుంచి 61 కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో సంభవించిన పెను కదలికల వల్ల ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు సెస్మాలజీ సెంటర్ వివరించింది. దీని ప్రభావం అండమాన్ నికోబార్ ద్వీపంపై బాగా కనిపిస్తోంది. పలు ప్రాంతాలు అల్లకల్లోలానికి గురయ్యాయి. అలలు ఎగసిపడ్డాయి. మత్స్యకార గ్రామాలు భయాందోళనకు గురయ్యాయి. మొదట సునామీ సంభవించవచ్చంటూ వార్తలొచ్చాయి గానీ అలాంటి హెచ్చరికలేవీ కూడా జారీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ భూకంప తీవ్రత పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో కనిపించింది. పలు చోట్ల భూమి ప్రకంపించింది. పెర్కా, చోటా అండమాన్, ఇందిరా పాయింట్, క్యాంప్ బెల్బే, లాఫుల్ వంటి చోట్ల తీరం అల్లకల్లోలమైంది. కొన్ని చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. కెరటాలు ఎగసిపడ్డాయి. ఈ భూకంపం వల్ల ప్రాణ ఆస్తి నష్టం సంభవించిన సమాచారం ఇప్పటి వరకు లేదు. ఈ భూకంప తీవ్రత అటు మలేషియా, మయన్మార్ పైన కనిపించింది. తీర ప్రాంతాల్లో అలలు పోటెత్తాయి. ముందు జాగ్రత్త చర్యగా స్థానిక అధికారులు తీర ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. ఫుకెట్ వద్ద అల్లజడి నెలకొంది. పర్యాటకులను అప్రమత్తం చేశారు. భూకంపం సంభవించిందనే సమాచారాన్ని మైక్ ద్వారా అనౌన్స్ చేశారు. ఇక ఇదిలా ఉంటే బాబా వంగాగా పేరొందిన జపాన్ జ్యోతిష్యురాలు రియో టాక్సుకి బాంబు పేల్చారు. వచ్చే నెల 5న జపాన్లో సునామీ రాబోతుందన్నారు. గతంలో ఆమె చెప్పిన భవిష్యవాణి చాలా వరకు నిజమవ్వటంతో ఇప్పుడు జపాన్ వాసులే కాదు, ప్రపంచ పర్యాటకులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. గతంలో టాక్సుకి చెప్పిన జ్యోతిష్యం చాలా సందర్భాల్లో నిజమైంది. 2011లో టోహోకు భూకంపం, ప్రిన్సెస్ డయానా, ఫ్రెడ్జ్ మెర్క్యూరీల మరణం, కోవిడ్-19 మహమ్మారి గురించి ఆమె ముందే చెప్పారు. ఈ క్రమంలో జూలై 5న జపాన్ లో ప్రళయం రాబోతోందని చెప్పడంతో ప్రపంచ పర్యాటకులు జపాన్ సందర్శనను రద్దు చేసుకుంటున్నారు. వచ్చే నెలలో జపాన్ పర్యటనకు బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేసేసుకుంటున్నారు. హాంకాంగ్ నుంచి జపాన్ కు విమాన టికెట్ల రిజర్వేషన్లు 83% తగ్గిపోయాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.